శ్రమను అనుభవిస్తూనే ఇతరులు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే దైవ లక్షణాలు యోబులో ఉన్నాయి. హల్లెలూయా. నీ శత్రువు ఆకలిగా ఉంటే వారికి ఆహారం పెట్టు, దప్పికుంటే దాహానికి నీళ్ళివి. దేవునికి స్తోత్రం. అదండయ్యా, నీవు కన్నీళ్ళు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నీకు సహకారంగా లేక నీకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వారి కోసం ప్రార్థన చేయమంటావేంటి అని అనుకోవచ్చు మీరు. దేవునికి స్తోత్రం. వారికి దైవభక్తి తెలియక వాళ్ళు ఆ రీతిగా నీ మీద కఠోరమైనటువంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు, కానీ నీవు మాత్రం వారి యోగక్షేమాల కోసం ప్రార్థన చేసేవాడు అయితే నీ కడపటి స్థితి దేవుడు మరలా తిరిగి నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను మరలా ఉన్నత స్థానానికి దేవుడు నడిపిస్తాడు, ఆర్థికంగా బలపరుస్తాడు, ఆరోగ్యాలతో నింపుతాడు, దైవ రాజ్యానికి వారసునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడు చెప్పండి, ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? చెప్పండి. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. ఈ పాటికి మేము హాయిగా సగం నిద్రలో ఉందో, ఈ జాజి గారితో పెట్టుకుంటే మాకు ఎప్పుడు ఇంతే, టైంకి రాడు, లాస్ట్ భోగి మాకు అనుకుంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే నన్ను వదిలేండమ్మా, మీరు వదిలేండి నన్ను అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి ఏం చెప్పాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. రెండు, ఆయనలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు, నువ్వు వాక్యం వినో ప్రార్థనకు రావు, నీ ప్రార్థన ఎలా వింటాడు దేవుడు? సంఘానికి రావాలి, సంఘంలో ఉండాలా, వాక్యం వినాలా, వాక్యం నీ హృదయంలో ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తాడు. కొట్టని తప్పగడిగా టంగ్ పవర్ అంటాడు చూసాడా, టంగ్ పవర్ అంటాడు చూసాడా, నీ నాలుక మీద పవరు నాట్యం చేయాలి. కొట్టని తప్పగడిగా నీ నోట్లో హేయకరమైన మాటలు వస్తున్నాయి కానీ వాక్యపు మాటలు రావట్లే. మరి ఎలా ఉంది నీ మాటకి పవరు? లేదు. నువ్వు అన్నది జరగాలంతే. ఇందాక కారు ఎక్కేటప్పుడు గాలి దుమ్ముచ్చేస్తుంది. మా ఆవిడ ఏంటండి ఇది ప్రయాణం రాదా, ఏమవుతుంది, ఊగా ప్రార్థన జరుగుతుంది అక్కడ, రానే రాదు, చూసుకో, రాసుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు. నా కారులోనేమో ఇవి పెట్టారు, అవి పట్టుకెళ్ళలేదంట, తారబల్లో వర్షం వచ్చేస్తుంది, ఇక్కడ తారబల్ల కారులో ఉన్నాయంటున్నారు. గొప్ప వాళ్ళరా బాబు అని చెప్పి వాళ్ళకేమో అది ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేను ఒకటే చెప్పాను, వర్షం రాదురా అబ్బాయి, మీరు హాయిగా నిశ్చింతగా ఉండండి అని చెప్పా. ఆ సింట్లు ఆగిపోయినాయంట. దీన్ని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కంగారు పడి ఏం చేయాలి అంతే వేస్తున్నారు వాళ్ళు. నేను తీరా పట్టుకెళ్ళి మళ్ళీ తెచ్చేసాను.